రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీస్ శాఖ కానిస్టేబుల్ భర్తీ చేసేంత వరకు కొనసాగించాలి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి వాలంటీర్ వ్యవస్థను హలో యువత జయప్రదం చేయండి. ఈ నెల 30న జరిగే నిరుద్యోగ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరుద్యోగ పేరుని జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ జరిగే నిరుద్యోగ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు వర్ధిల్లాలి అఖిల భారత విజన సమాఖ్య వర్ధిల్లాలి అఖిల భారత విజన సమాఖ్య హామీని వెంటనే అమలు చేయాలి నిరుద్యోగ వృత్తి హామీని వెంటనే భర్తీంచాలి ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీంచాలి ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు వెంటనే ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేసేంత వరకు ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేసేంత వరకు కార్యక్రమంలో కర్నూలు జిల్లా నుండి అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు తప్ప నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు వస్తాయనే ఒక ఆశతో నిరుద్యోగులు కుటుంబాలకు దూరంగా కర్నూలు, వైజాగ్, తిరుపతి లాంటి కోచింగ్ సెంటర్లలో ఇరుకిరుకు గదుల్లో ప్రభుత్వ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దాంతోపాటు 20 లక్షల ప్రైవేట్ సంస్థల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం లేదు. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అవుతా ఉంది, నిరుద్యోగ భృతి ఏమైందని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసే విధంగా తన విధానాలు ఉన్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను యువతనంతా చైతన్యం చేసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడమే కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కొట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి దక్కుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే ఎన్నికలకు ముందర వాలంటీర్లు ఉంటారా లేదా తీసేస్తారని చెప్పేసి సందిగ్ధతలో ఉంటే లేదు మిమ్మల్ని తీసేయము, మిమ్మల్ని కొనసాగిస్తాము, కొనసాగించడంతో పాటు 10,000 రూపాయలు నిరుద్యోగ 10,000 రూపాయలు మీకు అలవెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నమ్మినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఇప్పటి వరకు కూడా కొనసాగించలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నిలదీయడం కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి పేరుతో ప్రభుత్వ దుకాణాలకు సంబంధించినటువంటి వాహనాలను పక్కన పెట్టడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో 2,74,450 పోస్టులు భర్తీ చేసామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని భర్తీ చేయకపోగా నిరుద్యోగులను నట్టేట ముంచేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారి వల్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను పొగుడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు మరి 40 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం వల్లనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడిని అబ్బా కొడుకులు ఒకరికొకరు మరి వారికి సంబంధించినటువంటి చెప్పుకోవడం తప్ప ఎక్కడా కూడా పరిశ్రమల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఎక్కడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మీ పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితమే తప్ప ఎక్కడా కూడా ఎంఈఓలు కుదుర్చుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఎక్కడా ఉద్యోగ అవకాశాలు చూపించకుండా నిరుద్యోగులను ముప్పై పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చాము.